మంగళవారం నాడు మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో ఈ నెల 7న బక్రీద్ పండుగ సందర్భంగా పోలీస్ పశుసంవర్ధక శాఖ రెవెన్యూ రవాణా శాఖ మున్సిపల్ కమిషనర్స్ ముస్లిం మత పెద్దలు వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఇన్ఛార్జ్ జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అదనపు కలెక్టర్ నగేష్తో కలిసి కలెక్టర్ శాంతి సమావేశం నిర్వహించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బక్రీద్ పండుగ నిర్వహించుకునేలా పటిష్ట ప్రణాళికతో ముందుకు పోతున్నామన్నారు. గోవుల అక్రమ రవాణా జరగకుండా చెక్పోస్ట్ను ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. అనంతరం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భద్రత ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటయ్య, డిఎస్పీ ప్రసన్నకుమార్, జెడ్పీ సిఇఓ ఎల్లయ్య, డిపిఓ యాదయ్య, మున్సిపల్ కమిషనర్, పోలీస్ రవాణా శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ మేము ముస్లిమ్స్ వాళ్ళని పిలిచాం సార్, వాళ్ళకి మీటింగ్ ఆర్గనైజ్ చేసాం సార్. వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి బుచ్చర్స్ని పిలిపించాం సార్, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ పిలిపించాం సార్, బిజినెస్ చేసిన పిలిపించాం సార్, రిలీజియస్ ఎల్డర్స్ పిలిపించాం సార్. వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తే ఏ విధంగా చేయాలి వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అవి కూడా చెప్పడం జరిగింది సార్. అదేవిధంగా కౌ 100% ఫ్యాట్ వీలైన వాళ్ళు చెప్పడం జరిగింది సార్. అదేవిధంగా క్రూయల్ షాంబల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం సార్. అన్ని విషయాలు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మా మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ హిందూ బొడమల్లి దగ్గర చెక్పోస్ట్ జిల్లాలో ఏర్పాటు చేశారు. 2 చెక్ పోస్ట్ దగ్గర స్లాట్లో యానిమల్ హోల్డింగ్ పాయింట్స్ గోశాల పక్కన ఒకటి ఉన్నది, 2 ఒకటి, తర్వాత కాలకల్లో గోశాల ఉంది. ఈ యానిమల్స్ సీజ్ చేసిన ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేసిన వాటిని కానీ ఈ స్లాట్ ఉపయోగించే యానిమల్ కానీ సీజ్ చేసినప్పుడు ఈ క్యాటిల్ హోల్డింగ్ పాయింట్ ఆల్రెడీ వాళ్ళు చూసుకుంటారు. మీకు ఫుడ్ గురించి అది మాత్రం మీరు మున్సిపాలిటీస్ ప్రొవైడ్ చేయండి మేడం. ఇమీడియట్గా మీ ఆఫీసర్ని ఎవరైనా ఇప్పుడు పంపించండి అక్కడ. సో ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్ కూడా కొన్ని వార్డ్ ఆఫీసర్ని ఎవరో కొన్ని ఇన్ఛార్జ్గా పెట్టేసేసి వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రొవైడ్ చేయండి. సో ఈ 1 వీక్ అయితే ప్రొవైడ్ చేయండి, తర్వాత చూద్దాం. ఇప్పుడు 1 వీక్కి సంబంధించి వాళ్ళకి ఏమేమి ఫుడ్లు కావాలో అవి అంతా కూడా మొత్తం ఫీడ్ అంతా కూడా ప్రొవైడ్ చేయండి. కాబట్టి అది చేస్తే మాత్రం ఖచ్చితంగా మనము దానికి కౌంటర్ కేసు కూడా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. సో అదే కూడా వాళ్ళకి క్లియర్గా చెప్పాలి. మనం అది వాళ్ళని పిలిపించి ఆల్రెడీ లాస్ట్ టైం జరిగింది కాబట్టి వాళ్ళ మైండ్ ఓవర్ అయినప్పుడు వాళ్ళని పిలిచి మళ్ళీ 2-3 డేస్లో మరొకసారి కూడా ఈ పాయింట్ చెప్పండి. ఇట్ ఈస్ వెరీ సీరియస్ థింగ్. సో దట్ వాళ్ళకు కూడా ఏంటంటే రిమోట్స్ తెలుస్తుంది, అవైలబిలిటీ కూడా తెలుస్తుంది. నెక్స్ట్ ఈ సర్వీలెన్స్, కొన్ని విజిలెంట్ గ్రూప్స్ ఏంటంటే ఎక్కడైనా వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ అవుతుందని చెప్తే వాళ్ళు కేవలం మనకి